దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పారా అని అడిగను. చూడండి, ఈ భూమి మీద దేవుడు మనుష్యునికి మాత్రమే అధికారం ఇచ్చాడు. అంటే ఆత్మలు ఈ భూమి మీద సంచరించడం ఇల్లీగల్. అందుకనే ఆత్మ ఈ భూమి మీద తిరగాలి అంటే ఒక శరీరం కావాలి. అయితే అది పాము శరీరాన్ని, పాముతో మాట్లాడి పాము శరీరాన్ని ఎంచుకున్నది. పాము ఇంతకు ముందు అది పాకేదిగా ఉండేది కాదు, దానికి కాళ్ళు ఉండేటివి. అది చాలా యుక్తము, చాలా వివేకము గలది పాము. అయితే ఈ పాము ఎప్పుడైతే తన శరీరాన్ని ఆ సాతానికి ఇచ్చిందో అప్పుడు స్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అందుకనే చూడండి, ఎవరైతే రక్తం ఇస్తారో వాళ్ళు జీవాన్ని ఇస్తారు. స్త్రీ తన రక్తము ఇచ్చి తన జీవాన్ని, అంటే ఒక బిడ్డకు ప్రాణం పోస్తుంది. తనను మోసం చేస్తే ఇల్లంతటినీ మోసం చేయొచ్చు అనేటువంటిది పన్నాగం ఆ సాతాను పన్నింది. అయినప్పటికీ మనం మెలకువ కలిగి ఉండాలి, మంచిగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.